చెప్పలేము. యిర్మీయాకు కూడా 10 దినాలు పట్టింది. దేవుని స్తోత్ర. ఇంకేం మాట అడగలేకపోయింది. జ్ఞానాధారం ఆయనే. దేవుని స్తోత్ర. యెహోవాని గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. దేవుని స్తోత్ర. యెహోవాని గూర్చిన జ్ఞానము సంపాదించాలంటే ఆయన అనుసరించి నడవాలి. దేవుని స్తోత్ర. మనం యోగ్యులమైతే మనం పెనిమిటికి కిరీటముగా ఉంటాం. దేవుని స్తోత్ర. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. దేవుని స్తోత్ర. నేను వెళ్ళాలంటే ఆయన రక్షించుకుంటాడట. ఆయన రక్షించుకుంటామేంటి, నేను వెళ్ళటం ఏంటి? నాకు చేసిన ఉపకారాలు నేను చెప్పాలి. దేవుని స్తోత్ర. చెప్పాలా వద్దా? చెప్పాలా? చెప్పకపోతే కొంచెం కింద దీపం. దేవుని స్తోత్ర. కనుక నేను నీకు పెనిమిటినైనా నీవు నాకు లోబడలేదంటాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తట. నిజముగా సృష్టించిన వాడు భర్త అంటే సంరక్షకుడు. దేవుని స్తోత్ర. బిడ్డలిచ్చేవాడు, రక్షించేవాడు. ఈనాడు భార్య చచ్చిపోయినా నాకేం పర్వాలే, పేకాట్లోంచి యువతలకు రాననే వాళ్ళు ఉన్నారు. భార్య సొంత శరీరంగా చూడాలి, కానీ వాళ్ళు కూడా చూడటం తప్పేది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ ఇంటిని చక్కబెట్టుకోండి. మీ ఇంటిలో ఉన్న 1 రూపాయి బయటికి పోతే మీరు కష్టపడితేనే కానీ ఆ రూపాయి మీ దగ్గరికి రాదు. దేవుని స్తోత్ర. మా బోధ విన్న కుటుంబాలు బిడలు కూడా నమ్మున్నారు. దేవుని స్తోత్ర. ఉప్పు వేసినప్పుడు పప్పులో అన్ని పప్పు బద్దలకి ఉప్పు వస్తుంది, రాళ్ళు కూడా. రాతి గుండె తొలగించే దేవుని తట్టు తిరగండి. దేవుడే మీ తట్టు తిరిగి మిమ్మల్ని గొప్ప జనముగా చేయటానికి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్ర. దేవుని స్తోత్ర. కనుక యెషయా పెదవులను అగ్నితో ముట్టిన దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మలతో మన పెదవులను ముట్టి పవిత్రమైన పెదవులు మనకు కలిగించే దేవుడు. ఆయన అన్నాడు, అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు. హృదయ శుద్ధి గలవాడు దేవుని చూస్తాడు. యెషయా దేవుని చూశాడు. నాకు హృదయ శుద్ధిని దేవుని చూశాను అనుకోలేదు. అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య ఉన్నాను. ఎప్పుడైనా అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నప్పుడు యెషయా పెదవులు శుద్ధీకరించాడు. దేవుని స్తోత్ర. నిజముగా దేవుడు మరి పరమగీతంలో 6వ అధ్యాయములో 8వ వచనం చదువుదాం. 60 మంది రాణులను 80 మంది ఉపపత్తులు, లెక్కకు మించిన కన్యకలు కలరు. నా పావురము నిష్కలంకురాలు. దేవుని స్తోత్ర. నిష్కలంకమైన మనస్సు కావాలి. పావురము వలె నిష్కపట్టులై ఉండమన్నాడు, నిష్కలంకులై ఉండమన్నాడు. దేవుని స్తోత్ర. కలంకము లేకుండా మనల్ని పరిశుద్ధపరచడానికి క్రీస్తు తన రక్తముతో మనల్ని కొన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన తన సంఘం మీరు. దేవుని స్తోత్ర. ఈ అధ్యక్షత, ఈ వాక్యం చెప్పి ఉపదేశించే అధికారం దైవజనులు మాకు ఇచ్చారు. దేవుని స్తోత్ర. యావత్ మందను గూర్చి, మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త కలిగి ఉండమన్నాడు. దేవుని స్తోత్ర. పరిశుద్ధాత్మలో ప్రేమ ఉంది. పరిశుద్ధాత్మతోనే అపోస్తులు అద్భుత కార్యాలు చేయగలిగాడు. దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు. డోర్కా చనిపోతే పేతురు లేపాడు. ఈనాడు నిజంగా ఒక ప్రెసిడెంట్ గారు మనవన్న బ్రతికించటం కాదు, చెల్లమ్మ గారు మనవన్న బ్రతికించటం కాదు, మరి నిజంగా బేతికిచ్చముక్తి మనవడు, గుడి పూజారి, ఈరబెట్టాలు తీసేవాడు, ఒకే దెబ్బ కొబ్బరికాయ కొట్టేవాడు. తను తాడేపల్లిగూడు లక్ష్మీపతి హాస్పిటల్లో చనిపోతే తీసుకుపోమన్న టైంలో వాళ్ళ అమ్మాయి చెప్పిందంట, పెద్దమ్మాయి, ఆవుపాడు సత్యవతి, ఎక్కడో నా సువార్త వింది అంటే దేవుని సువార్తలో నేను చెప్పిన మాట వింది.
నేను ప్రార్థన చేస్తే చనిపోయిన కుర్రోడు బ్రతికాడంటే ఆశ పుట్టింది, పడాలు వెళ్ళి బతికించుకుంటే బాగుండు. ఆ టైంలో తీసుకొచ్చాడు. నేను చాలా కోప్పడ్డాను. ఆ రోజు ఉపవాస ప్రార్థన, చాలా మంది జనం వస్తారు. ఆ పిల్లోడు చనిపోతే ఏడుస్తారేమో, కొనూపురు ఉంది. ఇలాంటప్పుడు గుర్తొస్తాడా? 15 రోజులు హాస్పిటల్లో కూర్చోబెట్టి ఇప్పుడు తీసుకొచ్చావా? ఎప్పుడెన్నో మీరు ఆవుపాడు వచ్చారండి ఒకసారి. సరే అయితే నూనె తెచ్చావా? ప్రార్థన చేశాను. ఈరోజు శనివారం మేము పాటలు పాడతాం, ఆరాధిస్తాం, వాక్యం చెప్తాం. పౌరం మాలోకి దేవుడు పంపుతాడు. తర్వాత వచ్చి ప్రార్థన చేస్తాను. చనిపోయాడని అల్లరి చేయకు, అలా ఒళ్ళో పెట్టుకో, ఆడవంక చూడకు, మా వంక చూడమన్నాను. దేవుని స్తోత్ర. నిజంగా తండ్రి కూతుళ్ళు అలా పెట్టి కూర్చున్నాడు, వాడంక చూడలేదు. వాక్య అనంతరం వెళ్ళి ప్రార్థన చేసేలోకి జీవకాళ వచ్చేసింది. దేవుని స్తోత్ర. వాడు బ్రతికాడు. దేవుని స్తోత్ర. మీ మీద చేతులుంచకల్లా దేవుడు హస్తము సహస్ర కార్యాలు చేసేది. దేవుని స్తోత్ర. యెహోవా హస్తము సహస్ర కార్యాలు చేసేది. యెహోవా హస్తమే యేసుక్రీస్తు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఈ శరీరంలో రక్తం గుండె నుంచి సర్వ శరీరానికి ఎలా ప్రవహిస్తుందో దేవుని ప్రేమ మీ ప్రతి ఒక్కరిలోకి ప్రవహించేది. దేవుని స్తోత్ర. మీ రోగాల నుండి మీరు విడుదల పొందుతారు, దయ్యముల నుండి విడుదల పొందుతారు, శ్రమల నుండి బాధల నుండి కూడా విడుదల పొందుతారు. నహూము గ్రంథం 1:9 యెహోవాను గురించి మీ దురాలోచన ఏమి, బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా నివారణ చేయగలడు. నహూము గ్రంథం 1:7 యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దేవుని స్తోత్ర. ఎవరు ఎరుగుదురు? అమ్మాజీ గారు ఎరగాల? నేను ఎరుగుతున్నా మిమ్మల్ని, ఎంతమందిని. నేను ఎక్కడన్నా స్టేషన్లో అమ్మగారు వందనాలు అంటారు. నేను తెల్లపోయి మీ దేవుడు మీ స్టేజ్ మీద కనపడ్డాడు కదండి పలాలు, సరే ప్రార్థన. దేవునిస్తూ నా ఘోర చాటైతే మీరెవరో నేనెవరో, కానీ సమస్తము ఎరిగిన వాడు, మనల్ని చూచుచున్న దేవుడు. హాగరు అరణ్యములో దిక్కుమాలిగా నీటి బొగ్గ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఎవరు నువ్వంటే, శారాయి దాసి అయినా హాగరు నీకేమొచ్చింది? నువ్వు వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగి, అంటే నీ అంతటి నువ్వు హెచ్చించుకున్నావు, ఆవిడకి ఇష్టం అవలే, ఆవిడ చెప్తే ముందున్నావు, ఇప్పుడు నీకేమొచ్చింది వెళ్ళమన్నా. కొంతకాలం ఏంటి దాసిగా చేసిన తర్వాత అమ్మతో నీ భార్య మాట విని పంపే అన్నాడు. ఆగండి, చెడుతనాన్ని ఇష్టపడేవాడు కాదు. పంపేసినప్పుడు అక్కడ ఏడుస్తుంటే ఆ చిన్నవాని ఏడుపు విన్నానన్నాడు. దేవుని స్తోత్రం. బైబిల్ అంతా చదివితే కాదు, అది మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరేలా చేయాలి. దేవుని స్తోత్ర. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 28 చదువుకున్నా, కొన్ని మాటలే చదివాం. చూడండి, 4వ అధ్యాయం సామెతల గ్రంథం. దొరికిన వారికి దేవుని వాక్యాలు, దేవుని మాటలు, అద్భుత కార్యాలు జరిగిన సన్నివేశం. ఇదేమీ అబద్ధం కాదు. అబద్ధమాడి మిమ్మల్ని మోసపరిచి ఏమీ చేయలేం. దేవుని స్తోత్రం. అబద్ధములాడి ధనము సంపాదించుట ఊపిరితో సమానం అంట. సత్యాన్ని చెప్పటానికి యేసు సత్య సాక్షిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్ర. మొట్టమొదటి దినాన్ని లాజర్ను బ్రతికించిన యేసు మాట, లాజరు బయటికి రమ్మని పిలిచిన, ఆ బిగ్గరగా పిలిచిన యేసు స్వరం, అది చదివిన దినాన్ని లాజర్ను బ్రతికించిన యేసు ఈ బిడ్డను బ్రతికించమంటే, నా ప్రార్థన విని చనిపోయిన వాడిని బ్రతికించిన దినం మొదలుకొని నా హృదయం ప్రభువులోను, ప్రభు మనస్సు నాలో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నిజముగా వాక్య జ్యోతిగా దేవుడు నా పేరు పెట్టాడు. నువ్వు నిలబడు, నేను నీలో ఉండి మాట్లాడతాను అన్నాడు. నువ్వు సిద్ధపడు. ఎందుకు? వస్తానని వెళ్ళు. సిద్ధ మనస్సు అనే జోడు. దేవుని స్తోత్రం.
దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడు. ఈనాడు మోకాళ్ళ పోటులతో, మెడ నరాలు లాగుతూలో, నడుం పోటులతో, అరికాళ్ళు జిల, కాళ్ళు జిలతో ఎంతో మంది బాధపడుతున్నారు. ఏం చేయాలో తోచక, కానీ సర్వ శరీరాన్ని స్వస్థపరిచే దేవుని మాటలు మీరు విన్నారు. హృదయంలో భద్రం చేసుకుంటే దొరికిన వారికి జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యం. ఎస్తేరు తన జాతి మరణం పొందటం ఇష్టం లేక 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మరణం తప్పించటానికి దేవుడు ఒక ప్రణాళిక చేసినట్టు మీకు తెలుసా లేదా? చూడండి, వస్తీ రాణియే రాజు ఆమె సౌందర్యాన్ని చూసి అందరికీ కనపరచాలి అంటే నేను రానంది. ఆమెను వదిలేశాడు. ఆమె కంటే సౌందర్యవంతరాలు తెచ్చుకున్నాడు. ఎంతో మంది కన్యకలు పోగు చేయబడ్డారు. అందులో ఎస్తేరు గుణం రాజుకు నచ్చింది. అహష్వేరోషు రాజు నిజంగా అతడు హిందూ దేశం మొదలుకొని కుషు దేశం వరకు 127 సంస్థానాలు పరిపాలించాడట. అతనికి భార్య అవ్వాలని మొద్దుకై ఆశించాడు. కానీ అతని మాటకు లోబడి తన జాతిని, వంశాన్ని చెప్పలేదు. ఉత్తినే ప్రభువా ప్రభువా అనేవాడు పరలోకంలో ఉండడు. ఆయన చెప్పినట్టు నడవాలి, ఆయన మాటలు వినాలి, బండ మీద పునాది వేసుకోవాలి. బండ క్రీస్తే. దేవుని స్తోత్ర. క్రీస్తు మాటకు లోబడండి, క్రీస్తు రాజ్యంలో మీరు ఉండండి. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఎస్తేరు తను జాతి చెప్పలేదు, తన గురించే యూదులకు మరణం వచ్చిందని ఆమె గమనించి తాను ఉపవాసం ఉండి తనకు సహకరించే ఆ యొక్క పనికత్తెల్లో ఉపవాసం పెట్టి యూదుల సమాజ మందిరంలో ఉపవాస కూటాలు పెట్టమని దేవుణ్ణి మొర్ర పెట్టినప్పుడు, తన పాపం ఒప్పుకున్నప్పుడు హామాన్ని నిజముగా ఉరి తీయించి హామాను మొద్దుకై జాతిని, వంశాన్ని చెప్పొద్దన్నందుకు, తన కుమార్తె రాణి అవ్వాలనుకున్నందుకు, కుమార్తెను చూసే హక్కు లేక ద్వారబంధం దగ్గర కూర్చుండేవాడట. ఆ ద్వారపాలకులు రాజును చంపాలని ఉద్దేశించిన ఉద్దేశము అతడు చెవులో పట్టడం వల్ల ఎస్తేరుకు చెప్పినప్పుడు మొద్దుకై పేర సమాచార గ్రంథములో ఆమె రాయించటం వల్ల ఆ రోజు మొద్దుకైను ఊరేగించారు. హామానుకు ఊరు తీశారు. మీరు బైబిల్ గ్రంథం అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాం కాదు, అనుదినం చదవండి. ఇది జీవ గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథం. మనం పరిశుద్ధులు అవ్వాలంటే పరిశుద్ధుడైన దేవునితో సహవాసం కలిగి ఉంటే మీ దేహానికి ఆరోగ్యం, మీ ఎముకలకు సత్వ, మీ కుటుంబానికి, మీ జీవితాలకు ఆశీర్వాదం. దేవుడి మాటలు వాక్యం దీవించును గాక. ఆమేన్. సర్వకృపానిధి మా తండ్రి, ఎండిన భూమి మీద ప్రవాహ జలం కుమ్మరించే నీవు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానో అమ్మా అని పిలిచిన ప్రతి ఒక్కరిని ప్రభా నీ వాక్యం అనే పాలతో తృప్తిపరిచి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నీ కృపను బట్టి ప్రతి ఒక్కరిలో ఉన్న వ్యాధి బాధలను నజరేయుడైన యేసు నామములో బాధిస్తున్నాం తండ్రి. మీరును బాధించండి. ప్రతి ఒక్కరి మోకాళ్ళ మీద ఉండండి. మీ తెగుళ్ళు ఏంటో దేవునికి చెప్పుకోండి, మీ బాధలేంటో ప్రభువు చెప్పుకోండి. ప్రభు మన మధ్యన ఉన్నారు, ఆయన ఆత్మ మన మధ్య సంచారం చేస్తూ ఉంది. దేవుని స్తోత్రం. మోకరించండి, మోకరించండి, ఉద్యోగముగా ఉండండి. సర్వాధికారి అయిన మా తండ్రి, సమస్త వ్యాధి బాధలు నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో బంధించమని అడుగుచున్న నీ మాటలు వింటే దీవెనలు నీ అన్నావు తండ్రి. నీ మాటలు వింటే పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, గర్భఫలము దీవించబడ్డి, దుక్కుటెద్దులు, గొర్రె మేకలు, మందలు దీవిస్తాను, పిండి పిసుకు తొట్టి దీవిస్తాను. అయ్యా, లోపలికి వచ్చినా వెలుపలకు వెళ్ళినా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. నీ బిడ్డలకు దీవెనకరమైన వర్షం కురిపింపజేస్తాను తండ్రి. నీ ఆశీర్వాదం బిడ్డలకు దాయిచ్చే, నీ మాటలు వినగలిగే చెవి బిడ్డలకు దాయిచ్చేయండి. వాటిని గ్రహించే శక్తిని మీరు దాయిచ్చేయండి. అపవాదికి లయపరచండి, వ్యాధి బాధలను తొలగించండి. కష్ట నష్టాలు, ఇరుకు ఇబ్బందులు, ఆ శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చానన్నా యేసు నామములో తండ్రి
సర్ప సంతానముగా కాక, చెరుపు చేయి పిల్లలుగా కాక, దుష్టులుగా కాక, దేవుని పిల్లలుగా ఉండటానికి నీ స్వరూపం నీ బిడ్డలకు ఇచ్చి మీరు మహిమ పొందుమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.